దొరలకు దొరసానులకు దండాలు బాబు, దండాలు దండాలు దండాలయ్యా. ఒకప్పుడు స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి కదా, ఆ స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత దాంట్లో బ్యాటరీ పవర్ 1200, 1500, దాని తర్వాత 2000, 2500, 3500, 4500 ఇట్లా బ్యాటరీ కెపాసిటీ అనేది పెరుగుతూ వచ్చింది. ఎందుకు పెంచారయ్యా అంటే మనం వాడే వాడుడికి, మనం చేసే పనులకి ఆ పవర్ సరిపోదని. ఎందుకంటే మనకి పవర్ ఎక్కువ కావాలి కదా. 24 గంటలు ఫోన్ లోనే ఉంటాం. మీరే కాదు, నేను కూడా ఫోన్ లోనే ఉంటా. 24 గంటలు ఒక 3-4 గంటలుగా మాట్లాడగానే ఛార్జ్ అయిపోతుంది. ఇలాంటి బాధలన్నీ దృష్టిలో పెట్టుకొని 8000 mAh బ్యాటరీని అందుబాటులోకి తెచ్చారు. 8000 కాదు, 10,000 కూడా ఉంది. మనకు కావాల్సినంత పవర్ ని జనరేట్ చేస్తుంది. నాన్ స్టాప్ గా ఒక 6-7 గంటలు వాడొచ్చు 10,000 బ్యాటరీని. 8,000 బ్యాటరీని కూడా ఇంచుమించు ఒక గంట, అరగంట అంత తేడాగా ఉంటుంది. మరి 8000 mAh బ్యాటరీ వల్ల లాభం ఏంటి? 8000, 10,000 బ్యాటరీ ఉండటం వల్ల ఫోన్ సైజు మారుతుందా, లేకపోతే ఎక్కువ ఫ్యూచర్స్ ఉంటాయి, ఎక్కువ ప్రాసెస్ ఉంటుందా, ఎక్కువ స్మూత్ గా ఉంటుందా, ఫోన్ వేడవుతుందా? ఇలాంటి క్వశ్చన్లు అన్నిటికీ ఈ వీడియోలో ఆన్సర్ తెలుసుకుందాం. 8000 mAh బ్యాటరీ ఎందుకు తీసుకొచ్చారంటే, ఒకప్పుడు డిస్ప్లే చిన్నగా ఉంటుంది, ప్రాసెసర్లు కూడా లో ప్రాసెసర్స్. కానీ ఇప్పుడు వచ్చే ప్రాసెసర్స్ అన్ని హై ఎండ్ మోడల్ ప్రాసెసర్స్, ఎక్కువ డేటాని ప్రాసెస్ చేస్తాయి, ఏఐని డీల్ చేయగలం, మంచి కెమెరా సెటప్ ఉంటుంది, డిస్ప్లే కూడా మంచిగా ఉంటుంది. అందుకే ఇవన్నీ ఉండేసరికి 5G నెట్వర్క్ కావాలి. వీటి వల్ల ఏదైతే 3000 అయినా 4500 బ్యాటరీ అయినా త్వరగా ఛార్జింగ్ అయిపోతుంది. ఇప్పుడు వచ్చే ఫ్యూచర్స్ కి 10,000 mAh అయితే ప్రాసెసర్లకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. గేమర్స్ కూడా ఆటలు ఆడాలి. ఒకప్పుడు గ్రౌండ్ లో ఆడేవాళ్ళు కదా, ఇప్పుడు ఫోన్ లో ఆడుతున్నారు. ఎలాంటి ఆటలైనా గేమర్స్ కూడా 1 గంట ఆడి 2 గంటలు ఆడి ఛార్జింగ్ పెట్టాలంటే చాలా చిరాకు కనిపిస్తుంది. కానీ 10,000, 8,000 వల్ల ఒక 6 గంటలు ఈజీగా ఆడుకోవచ్చు. అంతకన్నా ఎక్కువగా ఉంటది. కాకపోతే కొన్ని ఫోన్స్ బట్టి ఎక్కువగా ఆడుకోవచ్చు. కొన్ని ఫోన్స్ బట్టి ఆ టైం అనేది మారుతూ వస్తూ ఉంటది. ఇంకా దీంట్లో కెమెరా బాగుంటదంటే, కెమెరాకి బ్యాటరీకి అస్సలు సంబంధం ఉండదు. బ్యాటరీ అనేది పవర్ కి సంబంధించింది. ఒక ఫోన్ లో ఎన్ని చిప్పులు ఉన్నాయో, ఎంత మంచి ప్రాసెసర్ ఉందో దాన్ని బట్టి ఈ బ్యాటరీ డిసైడ్ అవుతుంది. ప్రాసెసర్ ఎంత పవర్ తీసుకుంటుందో, డిస్ప్లే ఎంత పవర్ తీసుకుంటుందో, ఏ యాప్ ఎంత పవర్ తీసుకుంటుందో, దానివల్ల ఛార్జింగ్ ఎక్కువసేపు ఉండటం, త్వరగా అయిపోవటం, దానిని దృష్టిలో పెట్టుకొని ఉంటుంది. మరి ఇంత బ్యాటరీ బ్యాకప్ ఉంది కదా, ఫోన్లు వేడెక్కవా అంటే వేడెక్కవు. ఎందుకంటే మన ఫోన్ లో వేపర్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది. వేపర్ కూలింగ్ సిస్టమ్ అంటే ఒక ఛాంబర్ ఉంటది. ఆ ఛాంబర్ లో ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ లాగా వేడి గాలి ఛాంబర్ లోకి వెళ్ళినప్పుడు ఆ ఛాంబర్ లో కూలింగ్ అయ్యే జెల్ ఉంటది. ఆ వేడిగాలని అది పీల్చుకొని కూల్ గా ఉండే నీటిని వదులుతుంది. అంటే ఆవిరి అంటారు కదా, అది ఆవిరిని విడుదల చేస్తుంది. ఆ ఆవిరి నుంచి మళ్ళీ గాలి బయటకు వచ్చినప్పుడు చల్లగా అయిపోతుంది. దీన్నే వేపర్ కూలింగ్ సిస్టమ్ అంటారు. చాలా కంపెనీస్ 8,000, 10,000 ఫోన్స్ తీసుకొచ్చాయి. ఇవి ఎవరికి ఉపయోగపడతాయి అంటే, డెలివరీ బాయ్స్ కి, ఎక్కువసేపు జర్నీ చేసే వాళ్ళకి, జాబ్ కోసం వెళ్తూ ఎక్కువసేపు జర్నీ చేస్తారు కదా వాళ్ళకి, యూట్యూబ్ బ్లాగర్స్ కి లైవ్ చేసినా, లేకపోతే ఏదైనా వీడియో షూట్ చేసినా ఎక్కువ యూజ్ అవుతుంది. కెమెరా క్వాలిటీ అంటే అది ఫోన్ బట్టి, లేకపోతే వాళ్ళు ప్రొవైడ్ చేసే పిక్సెల్స్, ప్రాసెసర్స్ వీటి మీద ఆధారపడి ఉంటది. ఎంత క్లారిటీగా రావాలో, ఎన్ని ఫ్యూచర్స్ ఉండాలో. బ్యాటరీకి దీనికి సంబంధం ఏమీ లేదు. చాలా మంది 8000 mAh బ్యాటరీ ఉంటే ఎక్కువ బాగుంటుంది, క్వాలిటీ బాగుంటుంది అనుకుంటారు. 8000 mAh బ్యాటరీ అంటే ఫోన్ క్వాలిటీ బాగుండటం కాదు, ఎక్కువసేపు ఛార్జింగ్ రావడం అంతే. క్వాలిటీ కానీ, ఫోన్ వాడటానికి కానీ ప్రాసెసర్ బట్టి ఉంటది. ఈ 8000 mAh బ్యాటరీ అనేది ప్రాసెసర్ కి ఎక్కువ కరెంట్ ని ఇచ్చి తక్కువ హీట్ అవుతుంది. ఇప్పుడు 10 మంది చేసే పనిని ఒకళ్ళ చేస్తే ఎక్కువ శ్రమ, అదే 10 మంది పనిని 10 మంది చేస్తే ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం ఏముండదు. ఇది కూడా ఇంతే. ఇప్పుడు ప్రాసెసర్లు కానీ, కెమెరాలు కానీ, డిస్ప్లే కానీ, కొన్ని ఏఐ సిస్టమ్స్ కానీ ఎక్కువ పవర్ ని కన్జ్యూమ్ చేస్తాయి. అలాంటప్పుడు బ్యాటరీ మీద ఎక్కువ ప్రభావం పడుతుంది. ఎక్కువ ప్రభావం పడటం వల్ల బ్యాటరీలో ఛార్జింగ్ అనేది త్వరగా అయిపోతుంది. 4,000, 5,000 ఎక్కువసేపు ఉండలేకపోతున్నాయి. అందుకని 8,000, 10,000 తెచ్చారు. ఇప్పుడు ఎంత పవర్ కన్జ్యూమ్ చేసుకున్నా ఎక్కువసేపు పవర్ ఉంటుంది. ఇది ఈ రోజు వీడియో. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్ ఫ్రెండ్.